నమస్కారం. గతంలో చాలాసార్లు చెప్పాను. అగైన్ అండ్ అగైన్ అదే ప్రూవ్ అవుతుంది. వైసీపీ ఉనికిలో ఉన్నంతకాలం, జగన్ రాజకీయంగా యాక్టివ్గా ఉన్నంతకాలం ఏపీకి పట్టినటువంటి పేడ శని వదలు. ఏదో ఒక రోజు ఎక్కడో చోట ఎవరో ఒకరు బలవుతూనే ఉంటారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. మన సామర్లకోట దగ్గర వేట్లపాలెంలో శ్రీ సూర్య ఫైర్ వర్క్స్ ఘటన ఏదైతే ఉందో, పేలుడి ఘటన, క్రాస్ చెక్ చేస్తుంటే, ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే అసలు క్షణానికి ఊహించినటువంటి షాకింగ్ ట్విస్టులు. అసలు ఇదేంట్రా అనిపించింది నాకైతే. ముందైతే ఇందులో ఒక పాజిటివ్ ఉంది, అదొకటి చెప్తాను. అక్షరాల 14 మంది బతికిపోయారు. ఆ రోజు పింఛన్లు ఇస్తున్నారు. పింఛన్లు కనుక ఒకవేళ ఆ రోజు ఇవ్వలేదనుకుందాం, అంటే ఫిబ్రవరి 28 శనివారం, ఆ రోజు వీళ్ళంతా అక్కడికే వెళ్ళేవారు. బాణసంచా తయారీ కేంద్రం ఉంది కదా, ఆడ పనికి వెళ్ళవలసిన వాళ్ళు. వీళ్ళంతా కూడా ఏం చేశారు, ఈ 14 మంది దాదాపు ఆ రోజు పింఛన్ తీసుకుంటూ ఇంటి దగ్గర ఉన్నారు. సరే పింఛన్ వచ్చింది కదా, ఈరోజు ఇక్కడే ఉన్నారు, రేపు వెళ్దాం పనికి అని చెప్పి సాగిపోయారు. అదర్వైజ్ అదే 14 మంది ఆ కంపెనీలోకి వెళ్ళారు, వాళ్ళు కూడా చనిపోయారు. ఇదొక్కటి ఇందులో పాజిటివ్. ఇక అసలు టాపిక్ వద్దాం. అడబాల అర్జున్, అడబాల వీరబాబు అన్నదమ్ములు. వీళ్ళు ఈ బాణసంచ తయారీ కేంద్రానికి సంబంధించి వాళ్ళు తీసుకున్న పర్మిషను, ఎన్ఓసి ఏంటంటే రోజుకి 15 కేజీల ఆ మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో బాణసంచ తయారీకి అంత మాత్రమే తీసుకోవాలి, అంత మాత్రం లోపల ఉంచాలి. పనోళ్ళు కేవలం 8 మందే పనిచేయాలి. దట్ మీన్స్ లేబర్ వర్కర్స్ 8 మందే పనిచేయాలి. 15 కేజీల మందుగుండు సామాగ్రి మాత్రం వాడుకోవాలి. ఇది దానికి ఇచ్చిన పర్మిషన్. కానీ వీళ్ళు ఆ రోజు ఏకంగా అక్షరాల 800 కేజీల బాణసంచా మందు. అంటే అసలు ఊహకైనా అసలు అందుతుందా మనకి? ఏ రకంగా అండి అసలు? తయారీ కేంద్రం చిన్నది, 800 కేజీల ఆ మందుగుండు సామాగ్రి అంటే బాణసంచాకి సంబంధించి వాడేది మొత్తం ఎక్స్ప్లోజివ్ కదా, అదంతా ఉంచారా. తర్వాత పని చేయాల్సింది 8 మంది కదా, 40 మంది ఆ రోజు అక్కడ ఉంది. 40 మంది. ఎవర్రా వీళ్ళు, ఏంద్రా వీళ్ళు అంటే ఇక అక్కడ మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్ అని చెప్పేసి కరపత్రాలు అక్కడ. అంటే వీళ్ళు అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్సీల, వైసీపీ వాళ్ళ, లేదా అమాయకుల, టీడీపీ వాళ్ళ, అవన్నీ విచారణలో తేలుతాయి. ఓవరాల్గా అన్నప్పుడు వాళ్ళంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలు. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడేటువంటి వాళ్ళు, తక్కువ వేతనానికి తీసుకొచ్చి, ఇది కూడా నోట్ చేసుకోండి, తక్కువ జీతం వాళ్ళకి ఇచ్చారు. ఎక్కడ కూడా లేబర్ లాస్ ఫాలో అవుతుంది లేదు, సరే తీసి పక్కన పెట్టండి, లేబర్ లాస్ వద్దు, ఓకే. నార్మల్గా అయినా సరే పని గంటలు ఎక్కువ, ప్రెజర్ ఎక్కువ, వర్క్లోడ్ ఎక్కువ, అంతా కూడా అసలు నార్మల్గా జరగాల్సిన చోట హెవీ లోడు, ఏది మందుగుండు సామాగ్రి, జనాలు, హెవీ క్రౌడ్, ఆ తర్వాత వచ్చేసి వర్కింగ్ అవర్స్ కూడా ఎక్కువ, అన్నీ హెవీ 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 హెవీ. ఇక మొన్న వాళ్ళు చేస్తున్న పని ఏదైతే ఉన్నదో అందులో మనకున్న సమాచారం మేరకు ఆ బాణసంచాకి సంబంధించి కొన్ని కూరుస్తారు, ఒక దాంట్లో పెడతాం లైకల. వాళ్ళు తీసుకున్నది ఒక ఐరన్ మెటీరియల్ అంటూ తీసుకున్నది చేస్తున్నప్పుడు ఆ ప్రెజర్కి బ్లాస్ట్ అయింది. ఆ బ్లాస్ట్ అవుతున్న మూమెంట్లో చుట్టుపక్కల మొత్తం 800 కేజీలు ఉండేసరికి మొత్తం అసలు ఆల్మోస్ట్ ఒక అణుబాంబు పేలిందా అన్నంత అనుమానం వచ్చేలాగా 5 కిలోమీటర్ల దూరం వరకు ఆ సౌండ్ వెళ్ళిపోయింది. ఇల్లు మొత్తం అదిరేయంట. వీళ్ళు ఎవర్రా ఏంట్రా అన్నప్పుడు వైసీపీ అనుచరులేని తెలుస్తుంది. మా నమ్మకం నువ్వే జగన్ పాంప్లెట్లు మొత్తం ఉన్నాయంట. ఏది బ్లాస్ట్ అయిన తర్వాత అక్కడ చూస్తే అంటే ఏంటి అసలు? అంటే వైసీపీకి చెందినటువంటి వాళ్ళకి ఏ చెప్పినా నమ్మేస్తారా? లేదా వైసీపీ వారికి సంబంధించినటువంటి వాళ్ళని ఏదైనా చెప్పి తీసుకెళ్ళిపోవచ్చా? ఏంటండి అసలు? నేను రోజు చెప్పేది ఇదే. అన్యాయంగా అమాయకులు చంపేస్తున్నారు, అన్యాయంగా అకారణంగా వారిని గుంపులు గుంపులుగా పోజేసి ఏదేదో చేసేస్తున్నారు. ముందు అడబాల అర్జున్ దొరికాడు, ఆ తర్వాత పారిపోతుంటే వీరబాబును పట్టుకున్నారు అన్నదమ్ములు. ఇక్కడ చెక్ చేస్తే గడచిన 3 సంవత్సరాలలో ఈ అన్నదమ్ములు మనకున్న సమాచారం మేరకు 15 కోట్ల రూపాయలు అంటే అక్షరాల వీళ్ళు వెనకేసింది డబ్బు. మొత్తం అక్రమంగా అనుకోవచ్చు. ఎందుకు? యాజ్ పర్ లేబర్ లాస్ ఫాలో అయింది లేదు, యాజ్ పర్ గవర్నమెంట్ ట్యాక్సులు కట్టింది లేదు, అండ్ చూపుతుందేమో తక్కువ, తయారు చేసి అమ్ముకుంటుందేమో ఎక్కువ.
ఇప్పుడు కూడా రాను రోజులలో ఇక ఎండాకాలం వచ్చింది కదా, జాతరలు అవన్నీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. దాంతో బల్క్ ఆర్డర్స్ ఉన్నాయంట. అందుకని చెప్పేసి ఈ రకంగా హెవీగా. ఈ మూమెంట్లో తెలిసింది ఇంకోటి ఏంద్రయ్యా అంటే, ఈ వేట్లపాలు, ఈ చుట్టుపక్కల కాకినాడ సరౌండింగ్స్ వచ్చేసి ఎన్ఓసీలు పొందినటువంటి బాణసంచ తయారీ కేంద్రాలు కొన్ని ఉన్నాయి. అక్కడ కూడా రూల్స్ విరుద్ధంగా నడుస్తున్నాయి అంట. అవి కూడా లోపల తయారు చేసేటప్పుడు ఎంత మందుగుండు సామాగ్రి ఉంచాలా, తర్వాత వచ్చేసి నేను మందుగుండు సామాగ్రి అంటున్నా, సబ్జెక్ట్ కరెక్షన్, యాక్చువల్ బాణసంచ అది, ఓకేనా, ఆల్మోస్ట్ అదే ఉంటుంది. కాకపోతే అది కొంచెం హైలీ ఎక్స్ప్లోజివ్ మందుగుండు సామాగ్రి బయట వాడే బ్లాస్ట్లకి, ఇది కొంచెం తక్కువ అంతే, అంతకుమించి ఏం లేదు. మ్యాక్సిమం మెటీరియల్ అవే ఉంటాయి. సో ఈ కాకినాడ సర్వీస్ ఉన్నటువంటి ఎన్ఓసీలు మొత్తం పక్కన పెట్టి అన్ని క్లోజ్ చేస్తారు. ఎందుకు? తనిఖీలు చేయాలి. తనిఖీలు చేశాక మళ్ళీ అప్పుడు ఓపెన్ చేద్దన్నారు. ఇందులో భాగంగా తెలిసింది ఏంటంటే, ఈ కెనాల్ రోడ్లోనే ఒక వైసీపీ ఎంపీపీది ఉందట బాణసంచ కేంద్రం. అక్కడ ఆల్రెడీ గతంలో బ్లాస్ట్ 5 చనిపోయారు. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ ఏమైందని ఇప్పటికీ క్లారిటీ లేదంట. ఆ ఇన్వెస్టిగేషన్ రీఓపెన్ చేస్తున్నారు. అండ్ ఈ వేట్లపాలెంలో ఈ శ్రీ సూర్య ఫైర్కి సంబంధించేసి అసలు ఏం జరిగిందంటే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ మూమెంట్లో ఎంతమంది చనిపోయారు అన్నప్పుడు అన్ఫార్చునేట్లీ 23 మంది చనిపోయారు. ఇంకో 3 వచ్చి సాగుబూతుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అండ్ చనిపోయిన వారికి సంబంధించి మొన్న చంద్రబాబు నాయుడు శనివారం నైట్ అనౌన్స్ చేశారు 20 లక్షల రూపాయలు ఎక్స్ట్రా చనిపోయిన వారికి. ఇమ్మీడియట్గా చెక్కులు రెడీ అయిపోయి నిన్న మార్నింగ్ 10 తర్వాత ఆల్రెడీ ఆ చెక్కులు పంపిణీ కూడా ఇచ్చేస్తున్నారు. అనిత, తర్వాత బీజేపీ మాధవ్, తర్వాత మున్సిపల్ మంత్రి నారాయణ, అండ్ కార్మిక సంస్థ సుభాష్, లైక్ మరికొంతమంది, అండ్ కాకినాడ ఎంపీ ఉదయ భాస్కర్, ఎవరు ఆయన, రిమైనింగ్ మరికొంత జనసేన వాళ్ళు కూడా. అంటే ప్రజలతో మేమున్నాం, ప్రజలకు అండగా ఉంటాం, ప్రజలారా మీరు జాగ్రత్త, కంటికి తైలపులు కనిపెట్టుకు తిరగని అని చెప్పేసి మరొకసారి మెసేజ్ ఇచ్చారు. వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? ఎక్కడ చూడు ఎవరైనా చనిపోయినా, అక్కడ ఏదైనా విధ్వంసం జరిగినా, ఘోరం జరిగినా దాని వెనుక ఎవరున్నారు ఏంటంటే, ఎక్కడో చోట ఏది ఉపయోగపడిన వైసీపీ కనిపిస్తూనే ఉంది. అసలు అంత పెద్ద బాణసంచ కేంద్రంలో మా నమ్మకం నువ్వే చేయాలని చెప్పేసి ఆ పాంప్లెట్లు ఏంటారు నాయన. అసలు దీని వెనుక ఎవరున్నారు ఏంది మొత్తం బయటపడాల్సిందే.